నమస్కారం 6 టీవీకి స్వాగతం నేను సహన ఇక వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ కేంద్రంలో వరి ధాన్యాన్ని తొందరగా కొనాలని దుబ్బాక మార్కెట్ యార్డ్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం పంట వేసినప్పటికీ నేడు వర్షంతో వరి ధాన్యం తడిసి ముద్దయిందని వెల్లడించారు. గత ప్రభుత్వాలు పంట నష్టం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఈ తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులను పట్టించుకునేవారే లేరని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత ఎండిపోయింది. ఎండిపోగా తెచ్చిపోతే అన్ని కొట్టుకుపోయి మొర్రబడ్డాయి. జాలి పోయకుండా కొనాలి, జర ఆరబెట్టి ఇంటి అనాలి. 12 మాసారు, 15 మాసారు, 14 మాసారు అంటే మా నుంచి కాదు. మరి చేయమన్నా కానీ మీ వాళ్ళ మేము తిరుగుతాం. ఓ ట్రాక్టర్ దాకా పోయినాయి. 10 ట్రాక్టర్, 20 ట్రాక్టర్ లేదు, 8 ట్రాక్టర్ వెళ్ళి ఎండిపోయింది. అట్లా ఎండిపోయింది. 6 ఎకరాలు అయితే 3 ఎకరాలు వచ్చినాక ఎంత ఎండిపోయినాయి? ట్రాక్టర్ దాకా పోయినాయి. ట్రాక్టర్ దాకా పోయినాయి. సరే ఎగవేయకుండా కొనుమానుర్రి, జర పచ్చలు ఆరబెట్టినాక కొనుమానుర్రి. 14, 12 అంటే మా నుంచి కాదు, వీటిని ఎండబెట్టుడు. నెల రోజులైనా ఎండ. ఇప్పుడు నాణ్య గుడాలో అయినాయి. ఇక 3 రేపటి వరకు పలుకుతుంది. అంతా పలుకుతే నిజామాబాద్ జిల్లాలో వీదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం భారీగా కురుస్తుంది. వర్షం దాటికి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. వానలతో పాటు వడగళ్లు పడటంతో ప్రజానీకం బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపివేశారు.